ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. నర్మద ప్రేమ ఇద్దరు వల్లిని తీసుకొని స్కూల్కు వస్తారు. వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ దగ్గరికి పంపిస్తారు. అప్పుడు వల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వస్తుంది. వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ గారు నీ ఎంఎస్ ఇంగ్లీష్ సర్టిఫికేట్స్ ఇవ్వమ్మా అంటాడు. అప్పుడు వల్లి ఇస్తుంది. ప్రిన్సిపల్ గారు ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అడుగుతారు. అప్పుడు వల్లికి ఏం చెప్పాలో అర్థం కాదు, టెన్షన్ పడుతూ ఉంటుంది. మళ్ళీ నేను ఇంగ్లీష్ మాట్లాడకపోతే మా అమ్మాయికి కాల్ చేసి చెప్తారు, ఈయన మీ కోడలు ఎంఏ ఇంగ్లీష్ సర్టిఫికేట్స్ ఫేక్ అని, ఇంగ్లీష్ రాదు ఏం రాదని చెప్తారు, అసలు ఎలా ఇప్పుడు అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే భాగ్యం అలాగే ఆనందరావు ఒక సార్ దగ్గరికి వెళ్ళి వల్లికి ఫోన్ చేపిస్తారు. అప్పుడు వల్లి ఫోన్ లిఫ్ట్ చేసి హెడ్ ఫోన్స్ చెవిలో పెట్టుకొని సార్తో ఇంగ్లీష్ మాట్లాడుతుంది. అప్పుడు సార్ షాక్ అయిపోతారు. అమ్మ నువ్వు బాగా మాట్లాడుతున్నావు అమ్మ ఇంగ్లీషు, నీకు జాబ్ ఇస్తానమ్మా అనేసి చెప్తాడు. అప్పుడు ప్రిన్సిపల్ గారు ప్రేమని నర్మదని పిలిచి మీ వల్లికి అపాయింటెంట్ అండి, జాబ్ ఇస్తున్నాను అనేసి చెప్తాడు. అప్పుడు నర్మద ప్రేమ షాక్ అయిపోతారు. అసలు అక్కకి ఇంగ్లీషే రాదు కదా, వల్లి అక్కకి ఎలా సార్ అపాయింట్మెంట్ చేసుకుంటున్నాను అనేసి అంటారు అనేసి షాక్ అవుతారు. అప్పుడు ప్రిన్సిపల్ గారు మీ వల్లి ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతుందమ్మా, ఇలాంటి టీచర్సే మాకు స్కూల్కి కావాలమ్మా అనేసరికి వాళ్ళిద్దరూ షాక్ అయిపోతారు. నర్మద ప్రేమ షాక్ అయిపోతారు. అప్పుడు వల్లి అసలు మా అమ్మ వాళ్ళు ఫోన్ చేశారని వీళ్ళకి తెలియదులే అనేసి అనుకుంటూ ఉంటుంది. తర్వాత వల్లి ప్రేమతో నాతో పెట్టుకుంటారా, మీరు చూసారా నేను ఎలా మేనేజ్ చేశాను నేను ఇంగ్లీషు అనేసి నర్మద ప్రేమతో అంటుంది. తర్వాత వల్లి అంటుంది నేను మేనేజ్ చేశాను, నాకు కూడా ఇంగ్లీష్ వచ్చు అనేసి అంటుంది. అప్పుడు ప్రేమ అవునక్క నీకు ఇంగ్లీష్ బాగా వచ్చు, ఇప్పుడు పిల్లలకి కూడా నువ్వు క్లాస్ చెప్పాలి కదక్క, మేము కూడా చూస్తాము, నువ్వు ఇంగ్లీష్ క్లాస్ చెప్పు అక్క అనేసి చెప్తారు. అప్పుడు వల్లి షాక్ అయిపోతుంది. క్లాస్లోకి వెళ్ళి ఇంగ్లీష్ బుక్ తీసుకొని అలాగే చూస్తూ ఉంటుంది. వర్డ్స్ ఎలా చెప్పాలి, ఇప్పుడు ఎలా రా నాయన అనుకుంటుంది. స్కూల్లో పిల్లలు మాత్రం ఏమైంది మేడం, స్టార్ట్ చేయండి మేడం క్లాస్, ఇంకెంత టైం వేస్ట్ చేస్తారో చెప్పండి అనేసి పిల్లలు అంటారు. వల్లి మాత్రం ఏం చెప్పాలనేసి ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత ధీరజ్ ఇంటికి వస్తూ ఉంటాడు. మధ్యలో తిరుపతి కలుస్తాడు. తిరుపతి అక్కడ ఉండగా ధీరజ్ చూసి ఏంటి మామయ్య నువ్వు ఇక్కడ ఉన్నావు అనేసి అంటాడు. అప్పుడు తిరుపతి ఏం లేదులే అల్లుడు ఊరికే ఉన్నాను, నేను నా కలల రాణి కోసం ఇక్కడికి వచ్చాను అనేసి చెప్తాడు. అప్పుడు ధీరజ్ సరే అనేసి అక్కడి నుంచి బండేసుకొని వస్తుంటే అమూల్య కనిపిస్తుంది. అమూల్య ఏంటి కాలేజ్కి వెళ్లకుండా ఇటు వస్తుంది అనేసి ధీరజ్ అమూల్యను ఫాలో అవుతూ వెళ్తాడు. అమూల్య విశ్వ దగ్గరికి వెళ్తుంది. విశ్వ దగ్గరికి వెళ్ళి తన బండి మీద కూర్చొని ఎటో వెళ్తూ ఉంటారు. అప్పుడే ధీరజ్ అమూల్య నీ సంగతి చెప్తాను, విశ్వ నీ సంగతి చెప్తాను అనేసి అక్కడికి నడుచుకుంటూ వస్తుంటే బస్సు అడ్డుగా వచ్చేసి విశ్వ అలాగే అమూల్య ఇద్దరు వెళ్ళిపోతారు. అసలు అమూల్యని వీడు ఎలా ట్రాప్ చేశాడు అనేసి అనుకుంటూ ఉంటాడు ధీరజ్. అటు ఇటు చూసరికి వాళ్ళ బండి వెళ్ళిపోతుంది. కానీ విశ్వ మాత్రం ధీరజ్ను చూస్తాడు. ధీరజ్ని చూసి అమ్మో ధీరజ్ మమ్మల్ని చూస్తే ప్రాబ్లం అవుతుంది అనేసి తొందరగా బండి పోనిస్తాడు. అప్పుడు ధీరజ్ అసలు అమూల్య ఎందుకు వాడి ట్రాక్లో పడింది, అసలు వాడు ఎలా అమూల్యను ట్రాక్లో చేశాడు, ఎందుకు ఈ ట్రాక్ అసలు ఎలా అయింది, అసలు అమూల్య ఎలా వాడి ట్రాక్లో పడింది అనేసి ఆలోచిస్తూ ఉంటాడు.